Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about integration chapter exercise 6B problems అమ్మ. అలాంటి దీనికన్నా ముందు 6B మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉంటుందమ్మ లింక్, వెళ్ళి చూడండి. ఓకే, now let us start the class. Before going to starting class, I request you all, please subscribe to our channel A Square Maths Academy. Okay, now see here. సో ఈ ఎక్సైజ్లో కొన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ కూడా యూజ్ చేస్తామమ్మా. సో వాటిని ముందు డిస్కస్ చేద్దాం, అవి ఏమేమి ఫార్ములాస్ యూజ్ చేస్తాం అనేది. సో తర్వాత ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాం, ఓకేనా. సో ఆ ఫార్ములాస్ వచ్చేసి ఏంటంటే 2 sin A cos B కానీ 2 cos A sin B, 2 cos A cos B, 2 sin A sin B అమ్మ. సో ఈ ఫార్ములా బేస్ ఉన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాటిని ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాము, ఓకేనా. నౌ లెట్ స్టార్ట్ ది టుడేస్ క్లాస్. సో ది నెక్స్ట్ ప్రాబ్లం 11th ప్రాబ్లమ్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/√9x² - 1 అని ఇచ్చిండు. సో స్క్వేర్ రూట్లో x² కోషెంట్ 9 ఉంది కాబట్టి మనం 9ని కామన్ తీయాల్సి ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/√9 ఆఫ్ x² - 1/9 వి గెట్ హియర్. అంటే x² - a² ఫామ్ వచ్చిందమ్మా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x² - a² ఫామ్లో కన్వర్ట్ చేయాలి మనం, ఓకేనా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x² - a² అంటే ఏం రాయొచ్చు అంటే cos h ఇన్వర్స్ x/a + c అని రాయొచ్చమ్మా. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాకి మనం కన్వర్ట్ చేస్తాం మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/√9 ఆఫ్ x² - 1/9 dx వి గెట్ హియర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 అవుతుంది. సో వి గెట్ హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/3 ఇంటూ x² - 1/9 అంటే ఏం రాయొచ్చు అంటే 1/3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో 1/3 హోల్ స్క్వేర్ వచ్చేసింది. 3 క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x² - a² ఫార్ములాకి వచ్చేసిందమ్మా. సో ఇప్పుడు మనకి ఏం రాయొచ్చు, ఏ ప్లేస్లో 1/3 ఉంది. సో దట్ ఈక్వల్స్ టు cos h ఇన్వర్స్ x/1/3, ఓకే, ప్లస్ సి వి గెట్ హియర్. cos h ఇన్వర్స్ x/1/3 ప్లస్ సి, దట్ ఈస్ నథింగ్ బట్ cos h ఇన్వర్స్ ఆఫ్ 3x + c వి గెట్ హియర్. సో ఇలా ఫార్ములాస్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. నౌ 12th వన్, ఇంటిగ్రేషన్ sin mx ఇంటూ cos nx dx ఉందమ్మా. సో ఇది మనకు ఇంతకుముందు ఫార్ములాస్ ప్రకారం చేయాల్సిన మెథడ్ అని చెప్పాను కదా, ఆ మెథడ్లో ఈ ప్రాబ్లమ్స్ చేస్తామా. అంటే ఫార్ములాస్ 2 sin A cos B అలా, ఓకే. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin mx cos nx dx ఉంది. సో ఇక్కడ 2 ఒకటి తక్కువ ఉంది కాబట్టి 2తో మల్టిప్లై డివైడ్ చేయాలమ్మా, ఓకేనా. అప్పుడేమైతే 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 sin mx cos nx వస్తుంది. అంటే 2 sin A cos B ఫార్ములా వచ్చింది. అంటే ఫస్ట్ ఫార్ములా 2 sin A cos B అంటే ఏం రాయొచ్చు మనం, sin of A + B ఇంటూ sin of A + B ప్లస్ sin of A - B రాయొచ్చు. 2 sin A cos B, mx ఏమో A, nx ఏమో B అమ్మ, ఓకేనా. సో వి గెట్ హియర్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ sin of m + n ఇంటూ x ప్లస్ sin of m - n ఇంటూ x dx వి గెట్ హియర్. అంటే sin of A + B ప్లస్ sin of A - B ఫార్ములా, ఓకే. సో ఇక్కడ x కోఎఫిషియంట్ ఇంప్లెస్ అని ఉందమ్మా. సో కాబట్టి sin ax + b ఫార్ములా యూజ్ చేయాలి. అప్పుడు మైనస్ cos of m + n బై m + n వస్తుంది. అంటే -1/2 cos of m + n ఇంటూ x బై m + n ప్లస్ cos of m - n ఇంటూ x బై m - n ప్లస్ c వస్తుందమ్మా. ఇది ఆన్సర్ అవుతుంది, ఓకే. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ 13th ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin mx ఇంటూ sin nx dx ఉందమ్మా. అంటే సేమ్ ఫార్ములా 2 sin A sin B ఫార్ములా. సో కాకపోతే 2 తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే 2తో మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin mx sin nx dx ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 sin mx sin nx dx వి గెట్ హియర్, ఓకే. సో 2 sin A sin B ఫార్ములా ఏమవుతుందంటే cos of A - B మైనస్ cos of A + B అవుతాం. 2 sin A sin B ఈక్వల్స్ టు cos of A - B మైనస్ cos of A + B అని రాయొచ్చు. ఏ ప్లేస్లో mx ఉంది, b ప్లేస్లో nx ఉంది. సో వి గెట్ హియర్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ cos of m - n ఇంటూ x మైనస్ cos of m + n ఇంటూ x dx వి గెట్ హియర్. మళ్ళీ x కోఎఫిషియంట్ ఉంది కాబట్టి డినామినేటర్లో x కోఎఫిషియంట్ రాయాలి. cos x యొక్క డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంటే sin x అవుతుంది, క్లియర్. సో 1/2 sin of m - n x బై m - n మైనస్ sin of m + n x బై m + n ప్లస్ సి. అంటే కాస్కి సైన్కి రిలేషన్ ఉంటుంది. కాస్ యొక్క ఇంటిగ్రేషన్ సైన్ అవుతుంది, సైన్ యొక్క ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ అవుతుంది, ఓకేనా. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం 14th వన్.
సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎంఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఉందమ్మా. ఇందులో కూడా 2 తక్కువ ఉంది, 2తో మల్టిప్లై డివైడ్ చేయాలి. సో 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 కాస్ ఎంఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ వి గెట్ హియర్. 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా వస్తుంది. సో 2 కాస్ ఏ కాస్ బి అంటే మనం ఏం రాయొచ్చు, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అని రాయొచ్చు. ఓకే, 2 కాస్ ఏ కాస్ బి ఈక్వల్స్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ డిఎక్స్ వి గెట్ హియర్. సో ఇప్పుడు మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలమ్మా. ఓకేనా. సో ఇప్పుడు కాస్ యొక్క ఇంటిగ్రేషన్ అవుతుంది, సైన్ అవుతుంది కదా. సో మళ్ళీ డినామినేటర్లో ఎక్స్ కోఎఫిషియంట్ రాయాలి. సో అప్పుడు ఏమవుతుంది, 1/2 ఇంటూ సైన్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఎక్స్ బై ఎం ప్లస్ ఎన్ ప్లస్ సైన్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై ఎం మైనస్ ఎన్ ప్లస్ సి. సో ఇది ఆన్సర్ అమ్మా. ఓకే, సో ఇలా 3 ప్రాబ్లమ్స్ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, 3 ప్రాబ్లమ్స్ మీద, ట్రిగ్నోమెట్రిక్ ప్రాబ్లమ్స్ మీద, ఫార్ములాస్ మీద. ఓకేనా. నౌ వి గో టు నెక్స్ట్ వన్. ఇది కూడా ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములానే. సో 15th వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ సైన్ 2x సైన్ 3x డిఎక్స్ ఉందమ్మా. ఇంతమంది అంటే 2 ఉంటుండే, ఇప్పుడు 3 ఉన్నాయి. 3 కాబట్టి ఏవైనా రెండింటిని యూజ్ చేసుకొని చేయాలమ్మా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ సైన్ 2x సైన్ 3x డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ని యాజ్ ఇట్ ఈజ్ రాసి 2తో మల్టిప్లై డివైడ్ చేయాల్సింది సైన్ 2x ఇంటూ సైన్ 3x చేద్దామా. ఓకేనా. సో 1/2 ఇంటూ 2 సైన్ 2x సైన్ 3x. ఇప్పుడు 2 సైన్ ఏ సైన్ బి ఫార్ములా వచ్చింది. ఏంటంటే 2 సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అమ్మా. ఓకేనా. సో 1/2 ముందు రాద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2 మైనస్ 3x అవుతుంది మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 2 ప్లస్ 3x డిఎక్స్ వస్తామా. సో కాస్ లోపల నెగిటివ్ ఉన్న పాజిటివ్ అవుతుంది కాబట్టి 1/2 ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ 2 ప్లస్ 3 ఏమవుతుందంటే 5 అవుతుంది, అంటే కాస్ 5x వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే 1/2 ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ 5x సైన్ ఎక్స్ డిఎక్స్ వి గెట్ హియర్. సో ఇక్కడ మళ్ళీ 2 తక్కువ వస్తుందమ్మా. సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి ఫార్ములాలు ఉన్నాయి కాబట్టి 2 తక్కువ ఉందంటే 2తో మల్టిప్లై డివైడ్ చేయాలి మళ్ళీ. అంటే 1/2 ఇంటూ 1/2 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 కాస్ 5x సైన్ ఎక్స్ డిఎక్స్ వి గెట్ హియర్. ఓకేనా. అంటే 2 సైన్ ఏ కాస్ బి ఫార్ములా 2 కాస్ ఏ సైన్ బి ఫార్ములా. 2 సైన్ ఏ కాస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, 2 కాస్ ఏ సైన్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి వి కెన్ అప్లై. ఓకే. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ 2x డిఎక్స్ వి గెట్ హియర్. 2 సైన్ ఏ కాస్ బి 2 సైన్ ఏ కాస్ ఏ అన్నమాట. 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఏమైనా సైన్ 2x అని రాయొచ్చు. సో యాజ్ దిస్. సో 1/4 సైన్ 2x వి గెట్ హియర్. సో 1/2 ఇంటూ 1/2 1/4 వి గెట్ హియర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఆఫ్ 5x ప్లస్ ఎక్స్ మైనస్ సైన్ ఆఫ్ 5x మైనస్ ఎక్స్ డిఎక్స్ వి గెట్ హియర్. ఓకేనా. సో సైన్ 6x సైన్ 4x వి గెట్ హియర్ అమ్మా. సో వీటికి ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే సైన్ కాబట్టి మైనస్ కాస్లోకి వస్తుంది, ఎక్స్ కోఎఫిషియంట్ డినామినేటర్ రాయాలి. సో 1/4 ఇంటూ మైనస్ కాస్ 2x/2 మైనస్ 1/4 ఇంటూ మైనస్ కాస్ 6x/6 ప్లస్ 1/4 ఇంటూ మైనస్ కాస్ 4x/4 ప్లస్ సి వి గెట్ హియర్ అమ్మా. ఓకేనా. సో వీటిని సింప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే రైట్. నౌ వి గో టు 16th వన్. సో 16th వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ డిఎక్స్ అమ్మా. సో ఇలా సైన్ ఎక్స్ని డినామినేటర్ని యూజ్ చేసుకొని చేంజ్ చేయాల్సి ఉంటుందమ్మా. ఎలా అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ అని రాయొచ్చు, ఎందుకంటే ఏ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ మిగులుతుంది, సైన్ ఎక్స్ని యాజ్ ఇట్ ఈజ్ రాయొచ్చు సైన్ ఎక్స్ అని. ఓకేనా. అంటే ఏ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ అని రాస్తున్నాం. అప్పుడు ఏమైతే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా వస్తుంది కాబట్టి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అని రాస్తే సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ ఏ మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ ఏ వి గెట్ హియర్. ఓకేనా. సో ఇది న్యూమరేటర్లో వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ కాస్ ఏ బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ సపరేబుల్ చేస్తున్నా మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ సైన్ ఏ బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకేనా. సపరేబుల్ చేసుకుంటాం, న్యూమరేటర్ రాసి సపరేబుల్ చేస్తే ఇలా వస్తుందమ్మా. సో ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏ మిగులుతుంది, అంటే కాస్ ఏ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx వి గెట్ హియర్ మైనస్ సైన్ ఏ కాన్స్టెంట్ కాబట్టి సైన్ ఏ ముందు రాసి ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ డిఎక్స్ అని రాయొచ్చు మనం. ఓకేనా. అప్పుడు ఏమైతే అంటే సో కాస్ ఏ ఇంటూ ఇంటిగ్రేషన్ 1 dx అంటే ఎక్స్ వస్తుంది, అంటే ఎక్స్ కాస్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ
లాగ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ సి వస్తుందమ్మా. ఇది ఆన్సర్. ఓకే, ఎందుకంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్మ్ ఉంది కాబట్టి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ సి ఇస్ ది ఆన్సర్ అమ్మా. ఓకే, సో ఇలా ప్రాబ్లమ్స్ అన్నింటి కూడా ఫార్ములాస్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేసి ఉంటుంది. ఓకే, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A Square Maths Academy. Okay, thank you for watching.